నిర్మల్ జిల్లా బైంసా మండల ఎంపీడీఓ కార్యాలయంలో పరిషత్ అధ్యక్షులు, జెడ్పీటీసీ సభ్యులు, ఉపాధ్యక్షులు, ఎంపీటీసీ సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు ఆత్మీయ వీడుకోలు సన్మాన కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ప్రజాసేవ చాలా గొప్పదని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటేనే చిరకాలం ప్రజల్లో గుర్తుండిపోతామని అన్నారు. పదవీకాలం ముగిసిన ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ప్రజల్లోనే ఉండాలని సూచించారు. తద్వారా మళ్లీ పదవులు వరించే అవకాశం ఉంటుందని తెలిపారు. ముతోల్ ప్రజలు తనను ఆదరించారని, నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలుస్తారు అని తెలిపారు. సర్పంచ్లు అయ్యారు, ఇంకా అవుతారు. ప్రజాసేవలు ఎదుర్కొంటున్నంటే కరప్షన్ లేక నాణ్యతమైన వర్క్ చేపించుకుంటే మీరు ప్రజాసేవలు ఉన్నారు. అదే విధంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఏదైతే మీరు 5 సంవత్సరాలు కలిసి ఉన్నారు, ఎంపీడీఓ కానీ, సిబ్బంది కానీ, పంచాయత్ సెక్రటరీ కానీ అందరూ ఇంకా మరలా మీరు ఎప్పుడు ఎత్తి ప్రజాసేవలు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్, జై తెలంగాణ. చెప్పు, ఒక 10 నిమిషాలు. అవును సార్, ఒక 10 నిమిషాలు. సర్పంచ్లు అయ్యారు, ఇంకా అవుతారు. ప్రజాసేవలు ఎదుర్కొంటున్నంటే కరప్షన్ లేక నాణ్యతమైన వర్క్ చేపించుకుంటే మీరు ప్రజాసేవలు ఉన్నారు. అదే విధంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఏదైతే మీరు 5 సంవత్సరాలు కలిసి ఉన్నారు, ఎంపీడీఓ కానీ, సిబ్బంది కానీ, పంచాయత్ సెక్రటరీ కానీ అందరూ ఇంకా మరలా మీరు ఎప్పుడు ఎత్తి ప్రజాసేవలు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్, జై తెలంగాణ. చెప్పు, ఒక 10 నిమిషాలు. అవును సార్, ఒక 10 నిమిషాలు.